శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. కర్కాటక రాశి ఉచ్చ స్థానం ఆయనకి. మరి ఈ రాశిలోకే ప్రవేశించబోతున్నారు గురువు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? అసలు ఎన్ని కమెంట్స్ కర్కాటక రాశి వారు, మా జీవితం ఇంతే, మేము కష్టాల కోసమే పుట్టాము, ఇట్లనే పెడుతూ ఉంటారు కమెంట్స్. బాధ అనిపిస్తుంది. మరి చెప్పండి, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి అంటే చాలా ఎమోషనల్ రాశి అన్నది. చాలా ఎమోషనల్. అంటే వాళ్ళకి ఏంటంటే ఎవరితో అయినా ఈజీగా వాళ్ళు బాండ్ అయిపోతుంటారు. అందరూ మన వాళ్ళే అనుకుని వాళ్ళు నమ్మేస్తుంటారు. అందువల్ల వీళ్ళు మన వాళ్ళు కాదా అని ఒక షాక్ అయిపోయి వాళ్ళు బాధపడిపోతుంటారు. చాలా అల్ప సంతోషం అన్నమాట. వీళ్ళు చిన్న విషయానికి సంతోషపడతారు, చిన్న విషయానికి బాధపడుతుంటారు. సో గురువు రావడం వల్ల, ఇక్కడ కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల ఏంటంటే విపరీతమైన ధైర్యం ఉంటుంది. ఇప్పుడు దాకా ఆ ఎమోషన్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కరెక్ట్ పద్ధతిలో చక్కగా వాడతారు. దీంట్లో ఏ విషయంలో అంటే మెయిన్ వీళ్ళకున్న అన్ని రకమైన సందేహాలు, ఎంత సందేహాలు, ఒక్కొక్క పని చేయాలంటే 100 సందేహాలు. ఏమంటారో, ఏం చేస్తారో, ఎలా ఉంటారో. ఈయన రావడం వల్ల అంటే ధైర్యంగా ఆ పనులని చేయడానికి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి, వ్యాపారాల్లో చేసే వాళ్ళకి, తర్వాత చదువుకునే వాళ్ళకి బాగా ధైర్యం వస్తాయి. అంటే ఒక వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేయాలంటే చేయాలా వద్దా అని ఆలోచన వాళ్ళకి చేయడానికి అవకాశము, సందర్భం ఏర్పడుతుంది. సో చక్కగా చేసుకోవచ్చు. ఉద్యోగంలో మార్పులు. ఈ ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం వెళ్ళాలని ధైర్యం చేయలేకపోతాడు. మానేసి చక్కగా కొత్త ఉద్యోగానికి వెళ్తాడు. అక్కడ మంచి మంచి మర్యాదలు జరుగుతుంటాయి. బాగుంటుంది. ఇక విద్యార్థులు భయము, ఆందోళన. పరీక్ష రాసేటప్పుడు అది పాస్ అయ్యే వరకు, రిజల్ట్ వచ్చే వరకు టెన్షన్. దాని నుంచి బయటపడతారు. చక్కగా శుభ్రంగా చదువుతారు. క్లారిటీగా వాళ్ళ మైండ్లో ఉన్నదంతా రాసి పెడతారు చక్కగా. సో ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా గృహిణులకి ఇక పూజలు, నోములు, వ్రతాలు అనుకొని ఏదో ఒక పూజ చేస్తుంటారు కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా. దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే గురువు రావడం వల్ల ఇక్కడ ఏంటంటే వీళ్ళకు కొత్త కొత్త విషయాల మీద అవగాహన వస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని కానీ, కొత్తగా ఇప్పుడు మనకి మల్టీనేషనల్ మార్కెటింగ్స్ లాగా కొన్ని చాలా వచ్చాయి కదా, అలాంటి వ్యాపారాల్లో ఆసక్తి ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అయితే అట్ ద సేమ్ టైం మళ్ళీ అలా మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా డీల్ చేయాలి. జాతకంలో గోచారంలో గురువు కర్కాటక రాశిలో వస్తున్నారు, కానీ మీ జాతకంలో ఏ దశ నడుస్తుందో ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ దశ ప్రకారంగా వెళ్ళాలి. ఎందుకంటే గురువు ఇక్కడ ఏదైనా పెంచుతూ ఉంటాడు తప్ప తగ్గించడు. సో పెంచే విషయంలో, మీరు మోసపోయే విషయంలో కూడా ఆయన పెంచవచ్చు. అదే ఎక్స్ట్రీమ్ నమ్మేసి మొత్తం ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాస్ అయిపోవడం కూడా అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా ఏ రాశిలో ఉన్న గురువు ఉంటే ఆ రాశిలో వాళ్ళకి ఆ ఫలితాలు అనేది 50-50 ఛాన్సెస్ అని చెప్తారు. దీనికి రీజన్ ఎందుకంటే మనం చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదైతే కొత్త పథకాల్లో, మన ప్రొఫెషనల్ రంగాల్లో కానీ, ఏదైతే మన జాతకం ఎలా ఉంది, జన్మజాతకం, దాన్ని బట్టి గురువు మనకి ఇచ్చే స్థాయి, ఎటువంటి స్థాయి ఇస్తున్నాడు అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి వీళ్ళకి ఫలితాలు ఉంటాయి. కానీ ఓన్లీ గురువు గోచారంలో ఉచ్చస్థితిలో ఉన్నారు కనుక మనకి అన్ని పనులు బ్రహ్మాండం జరుగుతాయని గ్యారంటీ కాదు. చెక్ చేసుకుని వెళ్దాం ముఖ్యం. రెండోది, కర్కాటక రాశి వాళ్ళకి జరిగే యోగం ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా ఒకరంటే ఒకరికి కింద పాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం స్ట్రాంగ్ అది. అంటే ఇప్పుడు దాకా ఏదో వాళ్ళు ఆయన ఏమన్నా ఈయన పట్టించుకోవచ్చు, ఇవేమన్నా ఆయన పట్టించుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా పట్టించుకుంటారు. నువ్వు ఈ మాట ఎందుకు అంటున్నావు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు నాకు ఇప్పుడు సారీ చెప్పి తీరాలి, లేదా నాకు ఇది చెప్పి క్షమాపణ అడగాల్సిందే అనే కొంచెం పట్టింపు అనేది, మొండితనం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ముఖ్యంగా అలాంటి వాదన గొడవ వచ్చే అవకాశం ఉంటే ఒకరు తగ్గడం మంచిది. ఇప్పుడు కర్కాటక రాశి భార్య అనుకోండి, భర్త తగ్గాలి. భర్త అనుకోండి, భార్య తగ్గాలి. తప్పదు తప్ప అది గట్టిగా మాట్లాడితే అది ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది. అది ఎక్కడికో తీసుకెళ్తుంది. అదొక్కటి తప్ప మిగతా అన్ని విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఆరోగ్యం బాగానే ఉంటుంది. చక్కగా ఉంటుంది ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగానే, బాధ్యతగానే ఉంటారు. ఎమోషన్ కనుక ప్రతి దాన్ని వీళ్ళు, చాలా మంది ఏంటంటే పర్టికులర్ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళని చూసాను, ఈ ఎన్ని క్యాలరీస్ ఉంటే, ఎంత ఫ్యాట్ ఉంటుందో కౌంట్ చేస్తుంటారు వాళ్ళు. అలా తింటారు వాళ్ళు. మేడం ఇది డిసిప్లిన్ గా చెప్తుంటారు. ఇది మేడం ఇది క్యాలరీస్ ఫుడ్, వాళ్ళు తినకూడదు చెప్తుంటారు. క్యాలరీస్ ఏంటారు రాజు అనుకుంటారు.
సో వాళ్ళు తినే ఆహారం అంత పట్టుకుని చూస్తే ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఖచ్చితంగా అది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యం అనేది కొంచెం పెరుగుతూ అది ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కదా, జాగ్రత్తగా డైట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం గురువుని ఎలా ఆరాధన చేయాలి, లేకపోతే ఎటువంటి ఆరాధన వీరికి యోగిస్తుంది? వీళ్ళు ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు. ఎందుకంటే గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళిద్దరి ఆలోచన విధానాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు ఒక ఎనర్జీ పనిచేస్తుంది ఈ కర్కాటక రాశికి. తర్వాత ద్వితీయంలో కేతు ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే అసలు ఈ బంధాలు ఈ బంధుత్వాలతో మనకి ఏం సంబంధం, హాయిగా పోయి హిమాలయ పోయి ఏదో తపస్సు చేసుకుందాం అని చెప్పి ఆలోచన కలిగిస్తుంది. గురువు ఉన్నాడు కనుక ఖచ్చితంగా ద్వితీయ స్థానంలో ఇక్కడ వీళ్ళకి కేతు ఉన్నాడు కనుక ఆలోచన అంటే వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా ఏంటంటే అలాంటి ఆలోచన రాదు. ఇప్పుడు గురువు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువగా పూజ చేసుకుందాం, ఎక్కువ కామ్గా ఉందాం, తపస్సు చేద్దాం అని ఎవరికో ఒకరు కనిపిస్తుంది. అది భార్య భర్తలు ఇద్దరికి అనిపించినా ఎవరికొకరు అనిపించినా మిగతా వాళ్ళకి ఇబ్బంది. ఇబ్బంది అంటున్నారా? మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా. ఎట్లా అంటే ఏంటంటే వాదిస్తూ ఎక్కువగా గొడవ పడుతుంది అనుకోండి, ఇంటికి రావడం మానేస్తారు వాళ్ళు. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. గణపతి ఆరాధన చేయడం వల్ల సరైన నిర్ణయం తీసుకొని సరిగ్గా ఉండగలుగుతారు. రైట్ అండి. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రిడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలి అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలని నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. రాహుకేతువులు ఒకరు, రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే కేతు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడు అయితే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడు అయితే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలగమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చ స్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ అంటే బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకొని, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి మన పిల్లలకి మనం మంచి దారి చూపించే మనం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన మనం అవుతాం. ఇది 100% అద్భుతంగా తెలియజేశారు. అన్ని విషయాల్లో కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో సింహరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.